మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. థానేలో రాజ్ ఠాకరే పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరాఠీ మాట్లాడలేదని ఒక ఫుడ్ స్టాల్ యజమానిపై దాడి చేసినందుకు మహారాష్ట్రలో వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఇష్యూలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలను వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారుల నిరసనకు పోటీగా ఎంఎన్ఎస్ ర్యాలీకి ప్లాన్ చేసింది. పోలీసుల అనుమతి లేకపోయినా ముంబైకి కవాతు చేయాలని నిర్ణయించారు. దీంతో ముందస్తుగా ఎంఎన్ఎస్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున 3:30కే వీరిని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఎంఎన్ఎస్ నేతలు మండిపడ్డారు. గుజరాతీ వ్యాపారుల నిరసన ప్రదర్శనకు పోలీసులు గౌరవం ఇస్తున్నారు కానీ మరాఠీ ప్రజల ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ఇది మహారాష్ట్ర ప్రభుత్వమా లేక గుజరాత్ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. ఎంఎన్ఎస్ చర్యల్ని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఖండించారు. వ్యాపారిపై దాడి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను आदेशिंचामన్నారు फडणवीस. आणि परवानगी हवी असेल तर ती परवानगी मिळेल. मात्र आम्हाला इथेच काढायचं आहे, असाच काढायचा आहे, अशा प्रकारे कायदा आणि सुव्यवस्था बिघडवण्याकरता जर जाणीवपूर्वक प्रयत्न झाला तर ते योग्य नाहीये. शेवटी आपल्याला सगळ्यांना एकाच राज्यामध्ये एकत्रितपणे राहायचं आहे, आपल्या राज्याच्या विकासाचा विचार करायचा आहे. त्यामुळे योग्य रूट देऊन त्यांनी जर परवानगी मागितली तर ती परवानगी कधीही मिळेल, आजही मिळेल, उद्याही मिळेल.